this is RK from Srikakulam. Welcome to RK Sir English classes. Today I want to tell you Where the Mind is Without Fear poem, which was written by Rabindranath Tagore. దీనికి సంబంధించినటువంటి మీకు షార్ట్స్లో ఇవ్వబోతున్నాను. ఈ పోయం యొక్క అప్రిషియేషన్ తీసుకుంటే ద పోయం వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ విచ్ వాజ్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ ఏ ప్రేయర్ టు గాడ్. గాడ్కి అతను చేసిన ఒక ప్రేయర్ అండి. ద పోయం ఈజ్ రిటన్ ఇన్ ఫ్రీ వర్స్. ఇది ఫ్రీ వర్స్ లో రాయబడిన ఒక పోయము వితౌట్ ఎనీ రైమ్ స్కీమ్. దీనికి రైమ్ స్కీమ్ కూడా లేదు. దేర్ ఆర్ మెనీ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఇందులో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ చాలా ఉన్నాయి. రిపిటేషన్, మెటాఫర్, అలిటరేషన్, చాలా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ది అలిటరేషన్ చూడండి. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ హెడ్ ఈజ్ హెల్డ్ హై, అలిటరేషన్ అండి. ఇంకొక అలిటరేషన్ వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ అనేది ఇంకొక అలిటరేషన్. అలాగే మెటాఫర్ తీసుకుంటే నేరో డొమెస్టిక్ వాల్స్ మెటాఫర్. అలాగే పర్సనిఫికేషన్ ఉంది. వేర్ టైర్లెస్ స్ట్రైవింగ్ స్ట్రెచెస్ ఇట్స్ ఆర్మ్స్ టువర్డ్స్ పర్ఫెక్షన్ అనేది మనకి పర్సనిఫికేషన్ గా ఉంది. అలాగే మెటాఫర్ ఇంకోటి ఏంటంటే వేర్ ద క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ హ్యాస్ నాట్ లాస్ట్ ఇట్స్ వే అనేది మెటాఫర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొకటి అలిటరేషన్ ఇంటూ ద డ్రేరీ డిజర్ట్ శాండ్ ఆఫ్ డెడ్ హ్యాబిట్ అనేది అలిటరేషన్ గా ఉంది. అలాగే సెనెక్డ్ వచ్చండి. వేర్ ద మైండ్ ఈజ్ లెట్ ఫార్వర్డ్ బై ది అనేది సెనెక్డ్ వచ్చండి. అలాగే అపోస్ట్రోఫీ ఏంటంటే ఇంటూ దట్ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్ మై ఫాదర్ లెట్ మై కంట్రీ అవేక్ అనేది అపోస్ట్రోఫీ. ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది ఫ్రీ వర్స్ లో రాయబడిన పోయము. దీనికి రైమ్ స్కీమ్ ఏమీ లేదు అనే విషయం మనం చెప్పుకోవాలి. తర్వాత ఈ పోయం గురించి తెలుసుకుంటే వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇది వాస్ట్లీ డిస్కస్డ్ పోయం అండి. దీన్ని ఒరిజినల్లీ ఇట్ వాజ్ ఒరిజినల్లీ కంపోజ్డ్ ఇన్ బెంగాలీలో రాయడం జరిగింది, పాసిబుల్ ఇన్ 1900 అండర్ ద టైటిల్ ప్రార్థన అనే టైటిల్ లో బెంగాల్లో రాశారండి. ఓకే, ఇట్ అపీర్డ్ ఇన్ ద వాల్యూమ్ కాల్డ్ నైవేద్య అనే వాల్యూమ్ లో ఈ పర్టికులర్ పోయం అనేది ఉంది. అది 1901 లో పబ్లిష్ అయినటువంటి నైవేద్య అనే వాల్యూమ్ లో. లేటర్ ఇన్ 1911 ఠాగూర్ హిమ్సెల్ఫ్ ట్రాన్స్లేటెడ్ ద బెంగాలీ పోయం ఇంటూ ఇంగ్లీష్. ఈ పోయం ని బెంగాలీ నుండి ఇంగ్లీష్ లోకి అతనే ట్రాన్స్లేట్ చేశారు. అండ్ అపీర్డ్ యాజ్ పోయం 35 ఇన్ హిజ్ నోబెల్ ప్రైజ్ విన్నింగ్ ఆంథాలజీ గీతాంజలి సాంగ్స్ ఆఫ్ ఆఫరింగ్ అండి. గీతాంజలిలో వన్ ఆఫ్ ద పోయమ్స్ వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ పబ్లిష్డ్ బై ద ఇండియన్ సొసైటీ. ఇది ఎవరు పబ్లిష్ చేశారంటే ఇండియన్ సొసైటీ. ఎప్పుడు అంటే లండన్ లో 1912 లో పబ్లిష్ అయింది. దీనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది గీతాంజలికి 1913 లో. ఇది మనం డీటెయిల్డ్ గా మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క గీతాంజలి అండ్ వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండి. థ్యాంక్ యూ. మీరు మహేష్ స్టడీస్ యాప్ని తీసుకోండి అండ్ ఆర్కే సార్ ఈ కోర్సుని మీరు మన ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.